సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు మేడం. యోగా మాస్టర్గా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 2004 నుంచి మేడం. ఎంతమంది స్టూడెంట్స్ మీరు ఇందులో తీసుకొచ్చారు? కొన్ని వేల మందిని. అంటే యోగా అంటే ఒక యోగా దానం ప్రాణాయామం, ఇందులో ఆసనాలు ముద్రలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు మీరు మా వాళ్ళకి ఏ ఆసనం చూపించబోతున్నారు వీక్షకులు? మన ప్రోటోకాల్లో అన్ని ముఖ్యమైన ఆసనాలే ఉన్నాయి మేడం. అన్ని వయసుల వారు చేయగలిగే విధంగా ప్రభుత్వం వారు ప్రోటోకాల్లో కొన్ని సింప్లిఫైడ్ ఆసనాలని డిజైన్ చేశారు. అవి సింప్లిఫైడ్ అన్నాం కదా అని ఉపయోగం లేని అనుకోవడానికి కూడా లేదు. అవి ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యకి అత్యుత్తమంగా ఉపయోగపడతాయి. ఆ విధంగా డిజైన్ చేసిన వాటిలో నేను ఉత్తాన మండూకాసనం అనే దాని గురించి చెప్తాను. అది దాన్ని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరికీ అత్యంత ఉపయోగకరమైన ఆసనం ఈ మండూకాసనం. ఏంటంటే ఇప్పుడు ఒక ఫస్ట్ భద్రాసనం అనేది ఉంది. అది చేయటం వలన ఎక్కువగా స్త్రీలకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ ఉత్తాన మండూకాసనం అనేది ఇద్దరికి, అదే యవ్వనంలో పెళ్ళైన కొత్తగా జంట ఉంటారు కదండి, వాళ్ళు రెగ్యులర్గా ఈ ఉత్తాన మండూకాసనం చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అవేంటి అనేది నేను చెప్తాను. మామూలు జనరల్గా ఈ ఉత్తాన మండూకాసనం వలన చేయటం వలన మన వీపుకు సంబంధించిన పెయిన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి. అలాగే సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ అవుతాయి. ఈ ఆసనం స్థితిలో మనకి లంగ్స్, ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అవటం వలన మనం రోజు కామన్గా పీల్చే గాలి కన్నా కూడా ఎక్కువ గాలిని మనం పీల్చగలిగే కెపాసిటీ పెరుగుతుంది. అలా గాలి ఎక్కువగా పీల్చడం వలన ఆ పీల్చిన గాలి అన్ని అవయవాలకు బాగా సఫిషియెంట్గా సరఫరా అయ్యి మనకి ఏదన్నా అక్కడ అనారోగ్య సమస్యలు ఉంటే క్లియర్ అవుతాయి. ఇది కాకుండా ఇంకా ముఖ్యమైన యువజంటకి ఉపయోగకరం ఏంటంటే, ఈ ఆసన స్థితిలో పెల్విక్ ప్లస్ యానస్ అంటే మూలాధారము, మలాధారము రెండు కూడా బాగా ఎక్స్పెండ్ అవుతాయి. లేడీస్కి డెలివరీ టైం కూడా ఈ ఏది రెగ్యులర్గా చేయటం వలన ఈ ఎక్స్పెండ్ అవ్వటం వలన డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఒకటి. దానికంటే స్పైనల్ కార్డు ఇంకా దానికంటే ముందు డెలివరీ అనేది నెక్స్ట్. ఫస్ట్ ఈ లేడీస్కి వచ్చే పీరియడికల్ సమస్యలు ఉంటాయి. ఈ పెల్విక్ ఎక్స్పెండ్ అవ్వటం రెగ్యులర్గా చేయటం వలన అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి అవి దూరం అవుతాయి. ఇంకొకటి గర్భాశయ సమస్యలు, అలాంటివి కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ వల్ల అవి ఆ పక్కన కండరాలు ఉంటాయి కదా, అవి ఉత్తేజపరిచి ఆ సమస్యలు లేకుండా ఉంటాయి. అంటే పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి కదా మహిళల్లో, అవి బాగా యాక్టివేట్గా ఉంటాయి. కొంతమందికి అదే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి కదా, ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన ఆ ఒత్తిడి పడటంతో వాటికి ఈ ఆసనం రెగ్యులర్గా చేయటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మగవాళ్ళు యుక్త వయసులో ఉన్న మహిళలకి, పురుషులకు మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. అవును, ఉపయోగపడతాయి. ఈ యానస్ అంటే కొంతమందికి పైల్ సమస్యలు, ఈ మోషన్ సరిగ్గా ప్రాబ్లమ్స్, పీరియడ్స్, యానస్ ప్రాబ్లమ్స్ అండ్ భార్యాభర్తలకు ఏదైనా సమస్యలు కొన్నా అలాంటివి ఏమన్నా మొత్తానికి ఇది రెమెడీగా ఉపయోగపడుద్ది. అంటే ఇంకా ఉండే ఆసనాలు ఇది కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది. మాకు చూపించే ఆసనం అయితే ఇది దీంట్లో ఇంకొకటి ఏంటంటే జెంట్స్కి ఎలా ఉపయోగపడింది అనేది, ఇది రెగ్యులర్గా చేయటం వలన ఆ పురుషాంగాలు లేకపోతే వాళ్ళ యొక్క వీర్య కణాల ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి కదా, ప్రొస్టాటిస్ గ్రంథి అనేది, అక్కడ బాగా ఒత్తిడి జరిగి వీర్య కణాల వృద్ధి అనేది బాగా జరుగుతుంది దీంట్లో. దానివల్ల ఏముంది ఇప్పుడంటే హెల్దీ బేబీ పుట్టడానికి కూడా అంటే కొంతమంది ప్రాబ్లం అదే ఉంటుంది. అవును, దానికి హెల్దీ ఉంటుంది. అవును. ఇప్పుడు పురుషుల్లో సమస్యల వల్ల పిల్లలు పుట్టట్లేదు అని అంటారు కదా, డెత్ బేబీలు పుడుతున్నారు, కొంచెం మానసికంగా పుడుతున్నారు. అంటే దానికన్నా కూడా వీర్య కణాలలో ఈ శుక్ర కణాలు అనేవి ఉంటాయి. అవి మెయిన్ మంచివి, అంటే హెల్తీ ఆరోగ్యకరమైన శుక్ర కణాల ఉత్పత్తికి వీర్యం నుంచి తయారవడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అది మెయిన్.